మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకి ప్రేక్షకులకి నా నమస్కారాలు. మీ వాయిస్ స్లోగా వినపడుతుంది. సురేష్ గారు ఓకే ఓకే వినిపిస్తుంది. సరే, ఫస్ట్ అంశం ఈ ఎంటైర్ ఈరోజు చర్చ ఎమ్మెల్సీలో పార్ట్లు, వారికి వచ్చిన కష్టాలు, వారి బాధలు. ఒక ఎమ్మెల్సీ గారేమో హత్య కేసుకు సంబంధించి మరి ఆయన అష్ట కష్టాలు పడుతున్నాడు. మరి 3 రోజులు ఎక్కడ దాక్కున్నారు, ఎవరు దాచిపెట్టారో, ఏ పార్టీ వాళ్ళు షెల్టర్ ఇచ్చారో తెలియదు. కానీ మొత్తానికి ఆ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి సంబంధించి మరి ఆయన ఈరోజు పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, ఎమ్మెల్సీ అనంతబాబు గారిని. మరి ఏంటి, మరి ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయరా? ఆయన కేసు ఏదైతే హత్య కేసు, డ్రైవర్ సుబ్రహ్మణ్య హత్య కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేశాడు అనేటువంటి కేసులో ఆయన పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఆయన్ని కొనసాగిస్తూనే ఉంటారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి? రేపు ఆయన మంత్రిని కూడా చేసేటువంటి ప్రపోజల్ ఏమైనా నడుస్తా ఉన్నాయా సురేష్ గారు? బ్రహ్మనాయుడు గారు, ఈ ఏదైతే అనంతబాబు గారి ఈ యొక్క వ్యవహారము గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే వారి పైన జరిగినటువంటి ఈ యొక్క ఆరోపణలు, ఈ జరిగినటువంటి హత్య విషయమై అప్పుడే కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసు తర్వాత వారు జైలుకు వెళ్లి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు తప్పు చేసినా దాని మీద ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదని ఆనాడే రుజువు చేసుకోవడం జరిగింది. ఇది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే అది కోర్టులో, న్యాయ వ్యవస్థలో దాని యొక్క పరిణామాలు జరుగుతున్నప్పుడు, ఆ యొక్క విచారణ జరుగుతున్నప్పుడు వారు బెయిల్ మీద రావడము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీని మీద మళ్ళీ రాజకీయ రంగు పులిమి ఈ రకంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడమే తప్ప వాస్తవాలు ఇప్పటి వరకు ఎవరు కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన పెద్దగా మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. వాస్తవాలు ఏనాటికైనా బయటకు వస్తాయి. న్యాయం ఖచ్చితంగా, ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది, ఎవరైతే మోసపడ్డారో వాళ్ళకి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. దాంట్లో ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఇక ఇదంతా కూడా మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి రాజకీయ రంగు పులుముతున్నారే గానీ దీంట్లో ఏమాత్రం కూడా వాస్తవికత లేనటువంటి పరిస్థితి. పారిపోయారన్నటువంటి వార్తల్ని కూడా స్వయంగా ఆయనే ఖండించడం కూడా చూసాం మనం. ఎక్కడికి పారిపోలేదు, నేను ఖచ్చితంగా నాకు న్యాయ వ్యవస్థల పైన నమ్మకం ఉంది, నేను న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నాను నేరుగా వారే మాట్లాడినటువంటి వాస్తవికత లేదంటున్నారు కదా. దేంట్లో వాస్తవికత లేదు? క్లారిటీ చెప్పండి. ఆయన చేసిన ఆ హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, దాంట్లో వాస్తవికత లేదా? లేకపోతే సాక్ష్యాలను ప్రభావితం చేసిన దాంట్లో వాస్తవికత లేదా? లేకపోతే పారిపోయాడు అనేటువంటి అంశంలో వాస్తవికత లేదా? దేంట్లో లేదు వాస్తవికత? కొద్ది క్లారిటీగా చెప్పండి. మళ్ళీ ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు పారిపోయాడు అన్న దాని మీద నేరుగా ఆయనే సమాధానం ఇవ్వడం గత 2 రోజులుగా చూసాం. మరి 3 రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళాడు? 3 రోజుల నుంచి పోలీసులు కనపడకుండా బహుశా మీ దృష్టిలో పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందంటారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో. ఒకటి, బ్రహ్మనాయుడు గారు, ఈ యొక్క కేసు వ్యవహారాలు పూర్తిగా ఇంకా కూడా వాస్తవాలు తెలియనటువంటి పరిస్థితి. ముమ్మాటికి దీని మీద ఇరు వర్గాలు, ఇటువైపు అనంతబాబు గారి వర్గము, అటువైపు బాధిత కుటుంబము, పరస్పర ఆరోపణల్లో ఏది వాస్తవం అనేది ఇంతవరకు నిర్ధారణ కానటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద మనం ఏ రకంగా చర్చ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉండదు. అయితే వాస్తవాలు అనేటివి దాగం అన్నది నా ఉద్దేశం. ఒకవేళ అనంతబాబు గారే తప్పు చేస్తున్నా కూడా ఆయన కూడా శిక్షార్హుడే. చర్చ చేయాల్సిన అవసరం లేదా? అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? డిబేట్కి వచ్చిన దగ్గర నుంచి నాకు అర్థం కావట్లేదు. బ్రహ్మనాయుడు గారు, అంటే నేను చెప్పేది ఈ యొక్క అంశాల పైన వాస్తవాలు తెలియకుండా చర్చ జరపాల్సిన అవసరం లేదని నేను. ఇలాంటి అంశాలను మనం మాట్లాడచ్చు, నేను కాదనట్లేదు. అయితే నిజాలు ఏదో తెలియకుండా, ఇప్పుడే ఇందాకే చెప్పా, ఇరు వర్గాలు కూడా పరస్పర ఆరోపణలు ఇప్పుడు కాదు 3 సంవత్సరాల క్రితం నుంచి కూడా దీని మీద ఆరోపణలు, ఒకవైపు అనంతబాబు గారి వైపు నుంచి, మరోవైపు బాధిత కుటుంబం నుంచి కూడా పరస్పరం ఆరోపణలు జరుగుతున్నాయి. అయితే వాస్తవాలు ఏంటనే దాని మీద స్పష్టత లేదు అని నా ఉద్దేశం. ఎన్ని సంవత్సరాలు తెలియదు సార్ స్పష్టత? ఎన్ని సంవత్సరాలు సుమారు మీ ప్రభుత్వం ఉన్న దగ్గర నుంచి లేదా స్పష్టత? లేదా ఎట్లా? న్యాయ వ్యవస్థలో తేలాల్సినటువంటి అంశాలు దాని మీద పక్క పార్టీ వాళ్ళు అయితే మనం చర్చిస్తాం, మన డిబేట్ లోనే తేల్చేయాలి. మన పార్టీ ఏ పార్టీ వారైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పార్టీ అయినా నిజాలు తెలియకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నది నా ఉద్దేశం. నేను ఎప్పుడు కూడా గడిచిన అనేక డిబేట్లలో కూడా ఆరోపణల ఆధారంగా ఎప్పుడు కూడా చర్చ నేనైతే చేసినటువంటి దాఖలాలు లేవు. ఓకే ఓకే. విజయకరణ గారు సార్ నమస్తే అండి. ఎక్కడికి వెళ్ళాడు అనంతబాబు గారు? 3 రోజుల నుంచి కనపట్లేదన్నారు, హడావిడి చేశారు. ఈ రోజు రాజమండ్రి కోర్టు దగ్గర ఆయన అరెస్ట్ చేసి కాకినాడ